అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ బీమా కొరకు వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ లేదా వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ లేదా వాలంటీర్ లాగిన్ నందు చేయవలసిన అంశాలను ఈ వీడియో ద్వారా మనం చూద్దాము. వీడియో చూసే ముందు అందరూ కూడా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరడమైనది. ఈ వీడియో ద్వారా మనము బీమాలో నమోదు కాని వారు ఇంకా వైఎస్ఆర్ బీమా కొరకు మీరు ఆన్లైన్ నందు నమోదు చేయని వాళ్ళ న్యూ ఎన్రోల్మెంట్స్ని ఏ విధంగా చేయాలి, అకౌంట్స్ లేని వారు బ్యాంక్ అకౌంట్స్ లేని వారి వివరాలను ఏ విధంగా నమోదు చేయాలి, ఇన్వాలిడ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్న వివరాలు, ఇన్వాలిడ్ డేటా, ఇన్యాక్టివ్ అకౌంట్స్ సంబంధించిన ఈ 5 సబ్జెక్టులను ఈ వీడియో ద్వారా చూద్దాము. వైఎస్ఆర్ బీమాకు సంబంధించి చూసినట్లయితే న్యూ ఎన్రోల్మెంట్ ఏ విధంగా చేయాలని చూసినట్లయితే ఇప్పటి వరకు మనము వాలంటీర్ లాగిన్ నందు న్యూ ఎన్రోల్మెంట్ కొరకు మనం చేసి ఉన్నారు. ఎవరైతే మిస్ అయిపోయినాయో డేటా, ఎవరైతే వైఎస్ఆర్ బీమాకి అర్హులై ఉండి వారి యొక్క వివరాలు మనము ఇంకా నమోదు చేయకుండా ఉన్నట్లయితే వారి వివరాలన్నింటినీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ లాగిన్లో యాప్లో న్యూ ఎన్రోల్మెంట్ చేయవలసిందిగా కోరడమైనది. రెండవది అకౌంట్స్ లేని వారి వివరాలు. విఓఏ యాప్లోను మరియు వాలంటీర్ యాప్లను బ్యాంక్ అకౌంట్ వివరాలను చేయలేదు. ఇప్పటి వరకు మనము బ్యాంక్ అకౌంట్ యొక్క వివరాలను నమోదు చేయలేదు. కాబట్టి ఎవరైతే అకౌంట్స్ లేవో మనం ఆన్లైన్ చేసేటప్పుడు అకౌంట్స్ లేవని సబ్మిట్ చేసిన వారికి ఇమీడియట్గా మీరు విఓఏ లేదా వాలంటీర్ యాప్ లాగిన్లో వారి యొక్క లాగిన్స్ నందు బ్యాంక్ అకౌంట్స్ వివరాలను అప్డేట్ చేసి సబ్మిట్ చేసినట్లయితే గ్రామవార్డు సచివాలయం వారు ఆ డిపార్ట్మెంట్స్లో ఉన్న డేటాను మళ్ళీ ఒకసారి సరి చూసుకుని మీరు ఎంటర్ చేసిన బ్యాంక్ అకౌంట్ వివరాలను సరి చూసుకుని ఆ వివరాలన్నింటినీ కూడా వెరిఫై చేసుకుని అప్డేట్ చేయడం జరుగుతుంది. మూడోది చూసినట్లయితే ఇన్వాలిడ్ ఐఎఫ్ఎస్సి కోడ్. ప్రీవియస్గా వాలంటీర్ డేటా ఎంట్రీ చేసినప్పుడు అకౌంట్లో ఐఎఫ్ఎస్సి కోడ్ సంబంధించిన వివరాలను తప్పుగా ఎంటర్ చేస్తున్నారు. ఆ వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు సరి చేసుకునే అవకాశం ఇచ్చింది. కాబట్టి దయచేసి ఐఎఫ్ఎస్సి కోడ్ చూసినట్లయితే వాలంటీర్ యాప్లో వెంటనే వాటన్నిటిని కూడా అప్డేట్ చేయాలి. ఏదైతే ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పులు పడియో వారి యొక్క వివరాలన్నింటిని కూడా అప్డేట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ANDV 007 అంటే ఇక్కడ 3 సున్నాలు ఉండాలి, 1 సున్నా మిస్ అయింది, లేదా క్యారెక్టర్స్ మిస్ మ్యాచింగ్ అవడం వల్ల కానివ్వండి, లేదా ఇంటర్చేంజ్ అవడం వల్ల కానీ కొన్ని క్యారెక్టర్స్ మిస్ అవడం వల్ల కానివ్వండి మనము బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ యొక్క వివరాలు తప్పుగా ఎంటర్ చేస్తున్నారు, వాటిని సెర్చ్ చేసుకోవాలి. తర్వాత 4వ సబ్జెక్ట్ చూసినట్లయితే ఇన్వాలిడ్ డేటా. వాలంటీర్ యాప్లో వీరందరి డేటా కూడా అందుబాటులో ఉంది, వాటన్నిటిని కూడా మీరు సెర్చ్ చేయాలి. అంటే ఇన్వాలిడ్ డేటా అంటే బ్యాంక్ అకౌంట్ నంబరు తప్పుగా ఎంటర్ చేశారు. ఇంతకుముందు ప్రీవియస్గా చూస్తే మనము ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఎంటర్ చేశారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ను కూడా కొంతమంది వారికి 6 నెంబర్లు, 4 నెంబర్లు, 5 నెంబర్లు పాలసీ వాలంటీర్ డేటా చేసేప్పుడు పాలసీదారుడు ఎవరైతే అర్హుడైతున్నారో బీమాకి వారి యొక్క ఉన్నారా లేరని అడిగితే వారు లేరు అని అప్డేట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క బ్యాంక్ వివరాలను కూడా తప్పుగా ఇవ్వడం వల్ల ఇన్వాలిడ్ డేటా కింద నమోదయ్యింది. ఆ ఇన్వాలిడ్ డేటాను కూడా మనము ఇమ్మీడియట్గా అప్డేట్ చేయాలి. ఇన్యాక్టివ్ అకౌంట్స్. వైఎస్ఆర్ బీమా కొరకు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ లాగినందు నమోదు చేసిన కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఇంకా బ్యాంకులో ఇన్యాక్టివ్గా ఉన్నాయి. మనము ఆ ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ లేదా వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ కన్సర్న్ బ్యాంక్ మేనేజర్ని సంప్రదించి ఇన్యాక్టివ్ అకౌంట్స్ అన్నింటిని కూడా యాక్టివ్ చేయించవలసిందిగా కోరడమైనది. దయచేసి వైఎస్ఆర్ బీమాకు సంబంధించి చూసినట్లయితే మనకి ఇప్పటి వరకు గవర్నమెంట్ అన్ని ఈ స్కీమ్స్లో ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులైన వివరాలన్నింటినీ కూడా అందరినీ కూడా నమోదు చేయవలసిందిగా, అందరికీ కూడా ఈ బీమా స్కీమ్ వర్తింపజేయవలసిందిగా కోరడమైనది. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు కానీ సరిగా నమోదు చేయనట్లయితే వారికి స్కీమ్ రాదు. కాబట్టి ఇమీడియట్గా అటువంటి వివరాలన్నింటినీ కూడా కరెక్షన్ చేయవలసిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ.